ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అని 28వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని మీద ఆనుకున్నటువంటి వారి జీవితాలు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారి జీవితాలు, దేవునిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచిన వారి జీవితాలు ఒక సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారనడానికి ఈ మాట చాలా దోహదకరంగా ఉంటుంది. ఎందుకంటే భక్తుడు తన జీవితంలో పొందుకున్నటువంటి మేలులను బట్టి ప్రభువుకి కృతజ్ఞతగా ఒక గొప్ప సంతోషంతో ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు, నాకు రక్షకుడుగా ఉన్నాడు, నా యొక్క పరిస్థితులను సరిచేసేవాడుగా ఉన్నాడు, నాకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడని మాట్లాడుతూ వీటన్నిటినీ దేవుని దగ్గర నుండి నేను పొందుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు ప్రభు మీద నమ్మిక ఉంచిన వారి హృదయాలు, ప్రభు మీద ఆనుకున్న వారి జీవితాలు, ప్రభువుకి సమస్తాన్ని అప్పగించిన వారి జీవితాలు ఎంతో సంతోషభరితంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఏ స్థితినైతే, ఏ పరిస్థితినైతే, ఏ అవసరతనైతే దేవునికి తెలియచేస్తూ ఉన్నామో ఆ అవసరతను మనకు తీర్చి సమయానుకూలంగా ఆయన మనకు సహాయాన్ని అందించి మనకు కావలసినటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారని చెప్పి ప్రభు యొక్క పూర్తి సహాయాన్ని మనపై ఉంచుతున్నారని చెప్పి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతోంది. ఆ రీతిగా మరి ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఆయన మీద ఆధారపడతారో, ఆయనకు ప్రతి విధమైనటువంటి పరిస్థితులను, అంటే మనకున్న కుటుంబ పరిస్థితులను, మనకున్న వ్యక్తిగత అవసరాలను ఏమైనా కావచ్చు, వాటన్నిటిని ఎవరైతే దేవునికి అప్పగిస్తారో వారి హృదయము దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని దగ్గర నుండి సహాయం పొందుకునేటటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా దేవుని మీద ఆనుకుని, దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే పిల్లలుగా మనం ఉండడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, నీ మీద ఆనుకున్న వారి జీవితాలు, నీ యందు నమ్మిక ఉంచిన వారి జీవితాలు ఏ రీతిగా ఆశీర్వాదభరితంగా ఉంటాయో అట్టి స్థితిని నీ పిల్లలమైన మా అందరికీ దయచేయండి. ఆ రీతిగా అందరూ నీ మీద ఆనుకొని నీ యందు నమ్మిక ఉంచి నీ ద్వారా సహాయం పొందుకునేటటువంటి స్థితిని, అటు కృపను, అటు యోగ్యతను అందరికీ కలుగు చేయండి. ఈరోజంతా నీ పిల్లలకు మీరే తోడేయండి, సహాయం చేసి నడిపించండి ప్రభా. అలాగే తండ్రి, మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.